ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. చికెన్ తింటే కూడా ఒక మోతాదుకి మించి అంటే ఇలాంటి క్యాన్సర్ కారకానికి దారి తీస్తుందని చెప్పి ఒక స్టడీ వచ్చింది సార్. ఇది కేవలం సోషల్ మీడియా ఇన్ఫర్మేషనా లేక పేపర్ పబ్లిష్ అయిందో మనకు తెలియదు, కానీ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ ఈటింగ్ సంథింగ్ లైక్ యాజ్ సింపుల్ యాజ్ చికెన్ ఫర్ మోస్ట్ పీపుల్ అది చాలా కామన్ ఫుడ్. అది కూడా ఏమైనా ప్రాబ్లమా సార్? అంటే చికెన్ అనేది కన్జంప్షన్ అనేది రెస్ట్రిక్షన్. అంటే ఇప్పుడు మనం పెరిగినప్పుడు స్టూడెంట్స్ స్కూల్ డేస్ కావచ్చు, కాలేజ్ డేస్ కావచ్చు, ఇంట్లో ఎట్లా ఉండేది, వీక్లీ సండే వన్స్, సండే ఆఫ్టర్నూన్ ఏదో తీసుకొని. ఇప్పుడు అలా ఉండట్లేదండి. వీక్కి ఎక్కువ సార్లు కన్జంప్షన్ అనేది ఉంటుంది. అది ఇంట్లో కుక్ చేసింది కాకుండా బయట తినడం అనేది ఎక్కువ ఉంటుంది. అది ఇట్ కెన్ బి చికెన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో అది కూడా రెస్ట్రిక్ట్ చేసి మన చిన్నప్పుడు లైఫ్ స్టైల్కి మనం వెళ్ళినట్లయితే మళ్ళీ హెల్తీ బాడీ కానీ హెల్తీ మైండ్ కానీ మెయింటైన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బేసికలీ అతి చేయడం వల్ల వచ్చి తర్వాత ఇదివరకు మనం చిన్నప్పుడు స్వీట్ లేకపోతే కొంచెం స్పెషల్ ఒకేషన్స్కి కొన్ని తినేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీడే మనకి ఒక క్లిక్ ఆఫ్ బటన్లో అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. దానివల్ల కూడా ఐ థింక్ ఓవరాల్ గ్రాడ్యువల్గా లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా సార్. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్ బాడీలో? ఫ్రీ రాడికల్స్ అంటే వాటిని బాడీ నుంచి కొన్ని కణాలు ఉత్పత్తి చేస్తాయి. అంటే మన బాడీ నుంచి ఇమ్యూనిటీని క్రియేట్ చేసే వైట్ బ్లడ్ సెల్స్లో కొన్ని కణాలు ఉంటాయి అన్నమాట. ఈ న్యూట్రోఫిల్స్ అంటారు, లింఫోసైట్స్ అంటారు. వీటి నుంచి ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఉత్పత్తి అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఈ క్యాన్సర్ని ఫైట్ చేసే శక్తి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా, మైండ్కి కానీ బాడీకి కానీ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో తగ్గినప్పుడు ఇట్లా ఈ కార్సినోజన్స్ అనేటివి తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ కార్సినోజన్స్ ఎఫెక్ట్ వల్ల, ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్ వల్ల ఫ్యూచర్లో ఈ క్యాన్సర్స్ సంభవించే అవకాశం ఉంది. మెయిన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, మార్నింగ్ లేసి ఏదైనా వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవి చేసి, వర్క్లో కూడా యాక్టివ్గా ఉండి, వర్క్లో ఇమ్మర్స్ అయిపోయి స్ట్రెస్ లేకుండా, యూ షుడ్ కీప్ ఎంజాయింగ్ యువర్ వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేసుకుంటే ఎంతైనా వర్క్ చేయొచ్చు. ఒక్కసారి స్ట్రెస్లోకి పోయామంటే మాత్రం యు ఆర్ గివింగ్ వే ఫర్ ఈ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. రైట్. సో ఇవన్నీ సార్ క్యాన్సర్ని, ద ప్యాథాలజీ ఆఫ్ క్యాన్సర్ మాకు లే పీపుల్కి అర్థమయ్యేది. దట్ లోపల ఆ కణాలు వాటికి అంతటా అవే మల్టిప్లై అవుతాయి కాబట్టి అది ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. బికాస్ బాడీ డజంట్ సెన్స్ ఏదో శత్రువు వచ్చినట్టు, దాని లోపల నుంచి ఉత్పత్తి అవుతున్నట్టు. మరి అలాంటప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని మరి ఎక్కడ అలర్ట్స్ ఉండవా, వార్నింగ్స్ ఉండవా? అలర్ట్స్ అంటే ఒక సైజ్కి వచ్చిన తర్వాతనే, వాటికి సంబంధించిన లక్షణాలు వచ్చిన తర్వాతనే వీళ్ళకి తెలుస్తుంది. లక్షణాలు రాకముందే తెలుసుకోవడానికే కదండి మనం ఈ రెగ్యులర్గా ప్రతి చోట్ల వెళ్ళి స్క్రీనింగ్ పద్ధతులు, మేల్స్కి ఫిమేల్స్కి సపరేట్గా పెట్టి స్క్రీనింగ్ హెల్త్ చెక్స్ అని పెట్టి స్క్రీనింగ్ క్యాంప్స్, అవేర్నెస్ సెషన్స్ ఇంతెందుకు మనం కండక్ట్ చేస్తున్నామంటే, దీస్ స్క్రీనింగ్ క్యాంప్ షుడ్ బి అటెండెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ద సొసైటీ. ఏదో ప్రాబ్లం ఉన్న వాళ్ళు రావటం కాదండి, ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలి. వాళ్ళలో ఏముంది, ఇప్పుడు నాలో ఏముందో నేను పోయి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. నాకు అంతా నార్మల్గానే అనిపించచ్చు, బట్ ఒకసారి మనం ఆ టెస్ట్లో వెళ్ళి చెక్ చేసుకున్నాక దాంట్లో ఏం బయటపడచ్చో తెలియదు కదా. సో ఈ స్క్రీనింగ్ అనేది మస్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈ ఎసిమ్టమాటిక్ అంటే ఏమి లక్షణాలు లేనప్పుడు కనుక్కునే దాని గురించి ఈ స్క్రీనింగ్ అనేది తెలుసుకోవడం అన్నమాట.